హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ సినాదిరెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి అక్టోబర్ 27, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ఈ నెల 17వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో, అంటే సుమారు ఒక వారం రోజుల్లోనే ఎవరైతే కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు, అలాగే చట్టాన్ని ఎవరైతే వ్యతిరేకించుంటారో అలాంటి వారిలో సుమారు ఒక 662 మందిని దేశ బహిష్కరణ చేసినట్టు అధికారులు తెలుపుతున్నారు. ఈ 662 మందిలో కూడా 447 మంది మగవాళ్ళు ఉన్నారు, ఒక 215 మంది ఆడవాళ్ళు ఉన్నారు. వీరందరినీ దేశం నుంచి బహిష్కరించారు. ఇవన్నీ కూడా కువైట్కి సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి అలాగే లెఫ్టినెంట్ జనరల్ వీరి ఆదేశాల మేరకే చేస్తున్నామని చెప్పేసి అధికారులు తెలిపారు. ఏదైనప్పటికీ కువైట్లో ఎవరైతే తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడి ఉంటారో అలాంటి వారిని దేశ బహిష్కరణ చేస్తున్నారు. అందులో భాగంగానే వీరిని కూడా ఇప్పుడు పంపించారు. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే కువైట్కి డైరెక్ట్ విమానాల ద్వారా రావాలనుకుంటున్నారో వారందరికీ ఒక శుభవార్త. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కువైట్కి డైరెక్ట్గా రావాలి అనేసి అంటే టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే ఇక్కడ శుభవార్త ఏమిటంటే, ఎయిర్ ఇండియా వాళ్ళు రేపు నెలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేశారు. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కువైట్కి విమానాలు నడపబోతున్నారు. సో వీటికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. టికెట్ ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అవి కూడా లిమిటెడ్గా ఉన్నాయి సీట్లు. ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లు కాల్ చేసి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రేపు నెలలో ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించిన టికెట్స్ విజయవాడ నుంచి అయితే కనుక సుమారుగా ఒక 140 నుంచి 150 వరకు ఉంది. అలాగే హైదరాబాద్ నుంచి కూడా సేమ్ అంతే, 140 నుంచి 160 మధ్యలో ఉంది. ఏదైనప్పటికీ విజయవాడ నుంచి కానీ లేదంటే హైదరాబాద్ నుంచి కానీ 140, 160 మధ్యలో ప్రస్తుతానికి టికెట్లు అయితే కనుక అందుబాటులో ఉన్నాయి. ఫ్యూచర్లో మళ్ళీ పెరగడానికి అయితే కనుక అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఎవరైనా సరే రేపు నెల మొదటి వీక్లోకి టికెట్లు కావాలనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోండి. మీకు నేను కావాలంటే ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తిగా కనుక్కొని టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టినా సరే దాని తర్వాత మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. ఫ్రెండ్స్, మీరు కారులో కూర్చొని సినిమా చూడాలనుకుంటున్నారా? అదే ఫ్రెండ్స్, డైవ్ ఇన్ సినిమా అంటే ఒక బహిరంగ ప్రదేశం ఉంటుంది. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేస్తారు. మనం కారులో కూర్చొని అక్కడ సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాన్ని కువైట్లోని సుబియా ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతి కల్పించారు. తాత్కాలికంగా ఒక 5 సంవత్సరాలకు గాను 1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఫహీల్ ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లోని 10వ అంతస్తులో ఉన్నటువంటి శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యక్తి తన ప్రియురాలకి అతనికి మధ్య ఉన్నటువంటి కొన్ని పర్సనల్ గొడవల కారణంగా అతను తన ప్రియురాల్ని కత్తితోటి గొంతు కోసి హత్య చేశాడు. దాని తర్వాత పోలీసు వాళ్ళకి సమాచారం అందింది. పోలీసు వాళ్ళు వచ్చి ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అయితే విచారణలో అతను చెప్పింది ఏంటంటే, నేను నా ప్రియురాల్ని హత్య చేసిన తర్వాత నేను 3 సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాను, అయినా నేను చనిపోలేకపోయాను అని చెప్పాడంట. ఏదైనప్పటికీ పోలీసు వాళ్ళు ప్రస్తుతానికి ఇతన్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఇతనిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఇటలీ దేశంలోని అతిపెద్ద అగ్నిపర్వతాల్లో మౌంట్ ఎట్నా ఒకటి. ఇది ఈ నెల 20 నుంచి 23 మధ్యకాలంలో పేలింది. దాని ప్రభావం ఇంకా కొనసాగుతుంది. ఆ అగ్నిపర్వతానికి కొన్ని కిలోమీటర్ల మేర ఈ బూడిదైనటువంటిది ఇంకా రాలుతూనే ఉంది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల కొన్ని జబ్బులు కూడా రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? To fight, to die on, and this is my game to play, to claim a brand new name, and I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done, but what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I'll
summer on a goose and Sprite, or find a nightclub for the end of the night. Oh, and we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి పరిస్థితులు అనేటువంటిది తారుమారైపోతుంటాయి. అంటే అంతా బాగానే ఉంది కదా అనుకుంటుంటాం. అది ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంటుంది. దీనికి ఉదాహరణగానే తమిళనాడులోని అన్నావరై వాటర్ ఫాల్స్ అని చెప్పేసి మీరు చాలామంది ఈ పేరు అయితే కనుక వినింటారు. బహుశా వెళ్ళంగానే వెళ్ళుండొచ్చు మీరు. ఈ అన్నావరై వాటర్ ఫాల్స్ దగ్గర కొంతమంది యాత్రికులు అక్కడికి వెళ్ళారు చూడడానికి. అక్కడ కొంతమంది దిగి ఆ నీటిలో స్నానం చేస్తున్నారు. ఎందుకంటే వరద చాలా తక్కువగా ఉంది. తక్కువ స్థాయి నీరు రావడంతో అక్కడ స్నానం చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా అక్కడ వరద అనేటువంటిది పెరిగిపోయింది. నీటి శాతం ఒక్కసారిగా పెరిగిపోయింది. అక్కడ వర్షం కూడా పడలేదు. కానీ ఎగువ ప్రాంతం నుంచి వచ్చినటువంటి నీటి కారణంగా ఇక్కడ వరద అనేటువంటి ఒక్కసారిగా పెరిగిపోయింది. చాలామంది అక్కడి నుంచి బయటపడ్డారు. కాకపోతే ఒక తల్లి మాత్రం తన చంటి పిల్లాడితో అక్కడ ఉండిపోయింది. అంటే ఆవిడ అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక ఉండిపోయింది అక్కడ. సో ఆ సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సాహసం చేసి ఆవిడ్ని ఆ పిల్లవాడిని రక్షించారు. అయితే ఆ రక్షించిన వాళ్ళ ఒక ఇద్దరు మాత్రం ఆఖరి క్షణంలో అదుపు తప్పి అదే నీటిలో పడిపోయారు. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు కూడా కొంత దూరం వెళ్ళిన తర్వాత క్షేమంగా బయటపడ్డారు. సో పరిస్థితులు ఈ విధంగా మనకు తెలియకుండానే ఒక్కొక్కసారిగా తారుమారైపోతుంటాయి. సుమారుగా 3 నెలల క్రితం కువైట్లో యంగ్ టైగర్ తారక్ సేవా సమితి అని చెప్పేసి ఒక సేవా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సేవా సంస్థకి అధ్యక్షులుగా కడప కన్నయ్య గారు, అలాగే చైర్మన్గా కట్ట నరసింహనాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఈ సేవా సమితిని వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి అతి తక్కువ సమయంలోనే వీళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతంలో గొప్ప అన్నదాన కార్యక్రమాలు, అలాగే సహాయ సహకార కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంటే కొంతమందిని ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వీళ్ళు భవిష్యత్తులో ఇంకా చాలా మందికి ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో ఫ్రెండ్స్, మీలో కూడా ఎవరైనా సరే వీరి ద్వారా ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలనుకున్నా, లేదు వీరి ద్వారా సహాయ సహకారాలు పొందాలనుకున్నా సరే, మీకు వీరికి సంబంధించిన నెంబర్లు కూడా మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు.
మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, అన్న కొత్త వీసా కలిగిన వాళ్ళు ప్రస్తుతానికి కువైట్కి వస్తున్నారా లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఓపెన్ చేశారు కాబట్టి బహుశా దీని కారణంగా ప్రస్తుతానికి ఎవరిని కానీ పట్టించుకోవట్లేదు. వచ్చే వాళ్ళు మాత్రం వస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం మీరు రావచ్చు, ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. కానీ మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదంటే చూసుకొని వస్తే చాలా మంచిది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మన ఇండియా నుంచి కువైట్కి రావడానికి టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల కొంతమంది ఆన్లైన్లో టికెట్లు అనేటువంటిది ట్రాన్సిట్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు. అందులోనూ కొంతమంది సౌదీ అరేబియా మీదుగా బుక్ చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, సౌదీ అరేబియా మీదుగా కువైట్కి రావడానికి ప్రస్తుతానికి ఏదైనా విమానాలకి అనుమతి లేదు, ఇంకా అఫీషియల్గా వీళ్ళు అలో చేయట్లేదు. సో దాని కారణంగా ఎవరైనా సౌదీ అరేబియా మీద రావాలనుకుంటే మాత్రం ఆ టికెట్లు పనిచేయవు. దీనికి ఉదాహరణగానే మనకి ఇవాళ కూడా ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ పెట్టారు. అతనితో పాటుగా ఒక 5 మంది కూడా ఇదే విధంగా సౌదీ అరేబియా మీదుగా రావడానికి టికెట్ బుక్ చేసుకున్నారంటే ట్రాన్సిట్ ద్వారా రావడానికి. అయితే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇలా 5 మందిని రిటర్న్ పంపించేస్తారంట. మీకు కువైట్కి వెళ్ళడానికి సౌదీ అరేబియా మీదుగా వెళ్ళడానికి అనుమతి ఏదైనా లేదు, కాబట్టి మీరు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి రిటర్న్ పంపించేశారంట. కాబట్టి ఎవరైనా సౌదీ అరేబియా మీద రావాలనుకుంటే మాత్రం టికెట్స్ బుక్ చేసుకోకండి. ఇక వేరే ఏదైనా ట్రాన్సిట్ ద్వారా రావడానికి అయితే మాత్రం మీరు ట్రై చేయొచ్చు. సో ఎందుకైనా మంచిది మీరు ఒకసారి ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి అప్పుడు బుక్ చేసుకుంటే ఇంకా మంచిది. కావాలంటే ఒకసారి అతను మనకు పెట్టినటువంటి వాయిస్ మెసేజ్ని కూడా మనం ఒకసారి విందాం. నమస్తే అన్న, శ్రీనాథ్ రెడ్డి అన్న. అది మేము టికెట్ తీసుకున్నాం అన్న ఆన్లైన్లో. ఇలాగా మన హైదరాబాద్ నుంచి షార్జా నుంచి ఖత్తర్, సౌదీ దమాం నుంచి మళ్ళీ కువైట్కి అన్న. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఎయిర్ ఇండియా షార్జా ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మీరు ఇలాగా తీయడానికి పనిచేయదు, మీకు కువైట్ సౌదీ నుంచి వెళ్ళడానికి ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు అని చెప్పేసి అందన్న. నాతో పాటు 5 సేమ్ టికెట్స్ అన్న తిరిగి వెనక్కి వెళ్ళిపోయామన్నా. ఈ విషయం మన వాళ్ళకి ఎవరికంటే కొంతమందికి తెలియదు కదా, ఇప్పుడు నాకులాగా అలాంటి వాళ్ళు ఎవరికన్నా ఉపయోగపడితే ఈ విషయం చెప్పన్నా. అదిగో అన్న టికెట్ రాత్రి మమ్మల్ని బోర్డింగ్ అయ్యేదాకా ఉంచి మీ టికెట్ చల్లదని చెప్పేసి మమ్మల్ని పంపించారన్న. సరేనా, నమస్తే అన్న. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సౌదీ అరేబియా మీదుగా మాత్రం ప్రస్తుతానికి టికెట్లు బుక్ చేసుకోకండి. ఎందుకైనా మంచిది మీరు ఒక ట్రావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వారి ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత డబ్బులు మనం వేస్ట్ చేసుకోవడం కన్నా ఒకరి సలహా తీసుకొని టికెట్లు బుక్ చేసుకోవడం ఇంకా మంచిది. ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2011కి సంబంధించిన మిట్సుబిషి కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందని చెప్తున్నారు. రీసెంట్గానే మొత్తం అన్ని సర్వీస్ కూడా చేయించారంట. మీకు ఎవరికైనా సరే ఈ కారు కొనుక్కోవాలంటే ఉద్దేశం ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి ఆ కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 246 రూపాయల 30 పైసలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 900 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 441 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న కువైట్ మొత్తం మీద 21 కొత్త కరోనా కేసుల నమోదై 40 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే ముందుగా మన భారతదేశంలో మనం నిన్నటి విషయంగా చూసుకున్నట్టయితే నిన్న దేశం మొత్తం మీద సుమారుగా 13,499 కొత్త కరోనా కేసులు నమోదై 14,012 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 584 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. అదే మనం ఇవాళ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం మేరకు 16,302 కొత్త కరోనా కేసులు నమోదై 17,012 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 734 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 1,54,882 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 1,485 కొత్త కరోనా కేసులు నమోదై కేరళలో 9,445, కర్ణాటకలో 282, తమిళనాడులో 1,075 కేసులు చొప్పున నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 567 కొత్త కరోనా కేసులు నమోదై 437 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 8 మంది కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,777 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మన తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే గడిచిన 24 గంటల్లో 186 కొత్త కరోనా కేసులు నమోదై 122 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4,164 మంది కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి కొంత సమాచారాన్ని అందిస్తున్నాను. అయితే అక్కడ వేకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే మీకు అందించగలను.
దానికి సంబంధించిన పూర్తి మీరే కాల్ చేసి కనుక్కొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చిన నెంబర్కి మీరు ఎవరికైనా ₹1 డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసి ఆ జాబ్ కానీ వెళ్ళినట్టయితే దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు ఫ్రెండ్స్. అలాగే నేను ఏదైనా వీసాల గురించి చెప్పినట్టయితే కనుక ఆ వీసాల గురించి కూడా మీరు పూర్తిగా వాళ్ళని కనుక్కొని వాళ్ళకి మీకు సమ్మతమైతేనే మీరు వీసాలు తీసుకోండి. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి సుర్రా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వంట మనిషి కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరీగా పనిచేయడానికి మంచి జీతాలు ఉంటాయంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక తేనె కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్స్ కావాలని చెప్తున్నారు. రోజుకి 9 గంటలు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. నెలకి 3 చుట్టీలు ఇస్తారంటే. అలాగే బండి పెట్రోల్ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జీతం కూడా సుమారుగా 240 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఎలక్ట్రీషియన్ వర్క్ వచ్చినటువంటి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. వీళ్ళకి జీతం అనేటువంటిది డైలీ వేజెస్ కింద కావాలనుకున్నా సరే, లేదు నెలవారీగా కావాలన్నా సరే ఇస్తామని చెప్తున్నారు. అలాగే నెలకి 4 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సలాం ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 170 నుంచి 180 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక సుమారుగా 210 దినాల వరకు ఉంటుందంట. పని చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. చాలా మంచి ఇల్లు అని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి హదియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో టెంపరీగా ఒక 3 నెలల్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 220 నుంచి 230 దినాల వరకు ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబాహి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరీగా 5 నెలలకు మాత్రమే కావాలంటే. జీతం కూడా సుమారుగా 200 దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కంపెనీలో పనిచేయడానికి 2 సెక్యూరిటీ గార్డులు కావాలని చెప్తున్నారు. చాలా మంచి కంపెనీ అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సులేబి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. ఆ ఇంట్లో ఒకే ఒక మనిషి ఉంటారంట. పని చాలా తక్కువగా ఉంటుందని చెప్తున్నారు. జీతం కూడా సుమారుగా 170 దినాల వరకు ఉంటుందంటే. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక ప్యాకింగ్ కంపెనీలో పనిచేయడానికి డ్రైవర్స్ కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఉంటాయంట. అలాగే ఓవర్ టైమ్ కమిషన్లు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి 2 వర్కర్లు కావాలని చెప్తున్నారు. ఒకరు వచ్చి వంట కోసం, ఇంకొకరు వచ్చి క్లీనింగ్ కోసం కావాలంట. జీతాలు కూడా సుమారుగా 240 నుంచి 250 దినాల వరకు ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సబా హాల్ సాలం ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి వర్కర్స్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళు కొత్త వీసాలు ఇస్తారంట. ఎవరైనా ఆల్రెడీ కువైట్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళకైతే కనుక 150 దినాలు జీతం ఇస్తామని చెప్తున్నారు. కొత్తగా వచ్చే వాళ్ళకైతే 130 దినాలు జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితే వీసాలు తీసుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు. వీళ్ళకి కూడా కొత్త వీసా ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లో వంట కోసం చెప్పేసి మన తెలుగు ఆవిడ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక మనిషి క్లీనింగ్ కోసం చెప్పేసి కావాలని చెప్తున్నారు. మంచి జీతాలు ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లేలో కనబడింది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి మీకు పూర్తిగా సమ్మతం అయితే మీరు వీసాకి అప్లై చేసుకోవచ్చు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అందులో పాటి గీతా సత్యశ్రీ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. మరియు పోరుమామిళ్ళ వైశాలి 7వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకున్న అప్డేట్స్. మీరు కనుక ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ వాళ్ళకి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.